ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల పట్టణంలోని ఆధ్యాత్మిక కుటుంబ వాట్సాప్ గ్రూప్ మిత్ర బృందం బుధవారం రోజున వాణినగర్ ధర్మశాల దగ్గర 4 గరుకు స్తంభాలు ప్రతిష్ఠ చేశారు. ఆవుల కోసం ఇలాంటి గరుకు స్తంభాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పట్టణ ప్రజలు కొనియాడుతున్నారు. ఆధ్యాత్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు గర్కస్తంభన ప్రోగ్రాంను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ గర్కస్తంభం విశిష్టత జగిత్యాల్లో వాణినగర్ ధర్మశాల వద్ద గరుకు స్తంభాన్ని ఆధ్యాత్మిక కుటుంబం సభ్యులందరిచే ఈ కార్యక్రమాన్ని ఈరోజు 4 గరుకు స్తంభాలతో ధర్మశాల వద్ద మేము చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనం విని దానికి అనుసంధానంగా గోసేవకు ప్రథమైన ముక్కోడి దేవతల్లో మన హిందువులు పూజించే దేవత ముక్కోడి దేవత గోమాత కాబట్టి ఆ గోమాతకు ఒక ఆలోచనతోని గరుకు స్తంభాన్ని మేము ఇక్కడ నిర్మించుకున్నాం. మొదట ఒక్కటి అనుకున్నాం, 2004 మాకు శివుడు ఆజ్ఞ వలన ఇలాంటి కార్యక్రమానికి ఇలాంటి వర్షం కూడా గత 3 రోజుల నుండి వాన ప్రభావంతో చాలా మేము రాత్రి దేవుని మొరపెట్టుకున్నాం. ఎలాంటి ఆటంకం కాకుండా అందరి ఆశీర్వాదాలతో ఆ యొక్క శివుని కృప కటాక్షాలతో ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నామని మేము ఆ శివయ్యకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. దీనికి పత్రిక విలేకరులు మాకు ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దుర్గామాత నవరాత్రుల్లో ఈ జవాజీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి మా ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆధ్యాత్మిక కుటుంబం అనేది వాణినగర్లో ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా సూర శ్రీనివాసు, యాంసాన్ శ్రీనివాసు, యాంసాన్ సంతోషు, రామన్న పేరుంది దొంతుల రాములు, వీళ్ళందరూ ఫౌండర్ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మొత్తం ఆధ్యాత్మిక కుటుంబాన్ని ప్రచారం చేసి అందరి దగ్గర నుంచి 10, 5, 100, 200, 500 ఎంత అందరి దగ్గర నుంచి అందరి సహకారంతో ఇవాళ గరుకు స్తంభం స్థాపించడం జరిగింది. ఈ గరుకు స్తంభం అనేది సేవ అంటే మనకు ఆధ్యాత్మికత అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆత్మ యొక్క కథనే ఆధ్యాత్మికత. ఈ యొక్క ఆధ్యాత్మికతలో భాగంగా
మొట్టమొదలు బ్రహ్మోపదేశం అంటే సత్యాన్ని ఆచరింపజేసేది, సత్యాన్ని తెలియజేసేది. అదేవిధంగా యజ్ఞోపవీతము, యజ్ఞము అంటే సేవ. ఆ సేవలో భాగంగా ఇవాళ గోమాతలకు సేవ చేయడం జరిగింది. సకల ప్రాణికోటికి సేవ చేయడమే యజ్ఞోపవీతము. ఉపనయనము, అందరూ ఉపనయనం కావాలి. తర్వాత అందరూ కూడా ఈ ధ్యానముతో, ఈ యజ్ఞముతో ఉపనయనమై బ్రహ్మచర్యంలో చరిస్తారు. అందుకోసమే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరపబడింది. ఈ యొక్క గరుకు స్తంభం యొక్క కార్యక్రమము మూగజీవాలకు, ఒక్క మూగజీవాలకే కాకుండా సర్వకోటి ప్రాణులకు సేవ చేయడంలో వీళ్ళు ముఖ్య పాత్ర వహిస్తారు. ఇది మెల్లమెల్లగా ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా సాగాలని. అందరికీ నమస్కారము. గోమాత పవిత్రమైనటువంటి అన్ని దేవతల స్వరూపకంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువులు కొలుస్తారు. అలాంటి గోమాత సేవలో ఈరోజు వాణినగర్లో నెలకొన్నటువంటి ఆధ్యాత్మిక కుటుంబం అందరు కలిసి మరియు జవ్వాజీ వంశస్థులు కలిసి సంయుక్తంగా ఈరోజు మరి మన ఈ యొక్క చక్కటి ప్రదేశంలో ఒక భూతనాథుడు అని కొలువుండే మనకు అయ్యప్ప స్వామి ప్రార్థన చేసేటప్పుడు భూతనాథ అనేటువంటి ఒక మంత్రం కూడా వస్తుంది. అంటే సర్వభూతములను కూడా ప్రేమించగలిగేటువంటి మానసిక మనకు భగవంతుడు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. నిజంగా మరి మనుషులకు మనము ఎన్నో సంస్థల ద్వారా నీళ్ళ దానం చేయడం కానీ, ఇంకా రకరకాలటువంటి వస్తువులు దానం చేయడం కానీ మనం చూసినాం. కానీ మరి ఈ యొక్క ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ గోమాతకు మరి ఈ రకంగా గరుకు స్తంభం చేపించడం అనేది చాలా ఇది ఉన్నతమైనటువంటి ఆలోచన. దాన్ని ఈరోజు సాకారం చేసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కుటుంబ ప్రతి ఒక్క సభ్యునికి వాళ్ళందరూ కూడా నిజంగా అభినందనీయులు. ఆ భగవంతుడు మరి నిజంగా కూడా అందరి యొక్క వారికి మంచి ఆశీర్వచనం ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా వారికి సహకరించినటువంటి మరి జవ్వాజీ వంశస్థులు కానీ, తర్వాత ఈ రకమైనటువంటి సేవలో పాల్గొన్నటువంటి వాళ్ళకు కానీ, చూసిన వాళ్ళకు కానీ, ఈరోజు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ గోమాతలో కొలువై ఉన్నటువంటి సమస్త దేవతలు మరి మంచి మంగళ ఆశీర్వచనాన్ని ఇవ్వాలని, ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఉన్నతమైనటువంటి ఇంకా గొప్ప సేవలు ఈ రకంగా ఆధ్యాత్మిక కుటుంబం అన్నది విలసిల్లాలని, ఇది నిజంగా కూడా జగిత్యాల్లో ఒక మంచి సంస్థగా పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఈ సందర్భంగా వారిని నేను నిజంగా అభినందిస్తున్నాను. మరి సోదరుడు సూర్య శ్రీనివాస్ కానీ ఇంకా బ్రదర్స్ అందరు పేరున్నారు. ఒక పేరు చెప్తే ఒక పేరు అని కాకుండా అందరూ టోటల్గా దీని యొక్క మూలమైనటువంటి చేసినటువంటి వ్యక్తి ఆలోచనను వారందరూ ఆమోదింపజేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈరోజు ఒకరు ఒక ఆలోచన చెప్తే ఇంకొక ఆలోచన చెప్తుంటారు. అట్లా కాకుండా ఒక ఆలోచనను పట్టుకొని వాళ్ళు దాన్ని నిరంతర విజయం వైపు ప్రయాణం చేయడం అనేది అన్నిటికన్నా గొప్ప విషయం. అందుకే మనకు ఇంతకుముందు ఆ కుటుంబం అంటే అందరు కలిసి ఉంటుండ్రు. ఇప్పుడు చిన్న కుటుంబాలు అయినాయి. ఇది ఒక ఆధ్యాత్మిక కుటుంబం, ఒక పెద్ద కుటుంబంగా దీన్ని తీసుకుపోతున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ వ్యక్తులకు నేను నిజంగా వాళ్ళకు నమస్కారం తెలుపుతున్నాను. చాలా సంతోషంగా అందరూ ఈ రకంగా ముందుకు తీసుకుపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి నిజంగా గోమాతకు జై.